మచ్చా ఆపినావా సెగరా ఆపలేమా ఆపలేము చూడు ఎంత అక్కడి నుంచి ఇదంతా కలిపోతుంది వెళ్ళిపోతుంది ఇంక ఇది ఆగదు ఇది గురే ఏయ్ ఇదిందరా అది అవతరా కానీ హాయ్ గైస్, ఇవాళ నేను మా ఫ్రెండ్ ఇక్కడ మామందూరు టూరిజం ప్రాజెక్ట్ ఉంటుంది మామందూరులో. సో రేణిగుంట నుంచి ఒక 15 కిలోమీటర్లు వస్తుంది. సో అక్కడికైతే మేము ఇద్దరు వెళ్ళాము. ప్లాన్ ఏంటంటే అక్కడ వెళ్ళి అంటే వాగు ఉంటుంది, వాగులో వాటర్ వెళ్తుంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో ఎండాకాలం అక్కడ వెళ్ళి వాగులో మునిగేసి దాని తర్వాత మనం తెచ్చుకున్న రొయ్యలు తెచ్చుకున్నాం అనమాట. సో రొయ్యలు ఫ్రై చేసుకొని తినేసి తాగేసి చిన్న ఎంజాయ్మెంట్ అనమాట, చిల్లవుదాం వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మళ్ళీ ఇంకో గేట్ ఉంటుంది. మెయిన్ రోడ్లో నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వచ్చామంటే ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్ వాగు దగ్గరికి. సో ఇది చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట. ముందుకు వెళ్తే పార్కింగ్ ఉంటుంది, ఎన్ని బిల్డింగ్ పెట్టుకోవచ్చు. ఆ లెఫ్ట్ చిన్న వాటర్ ఉంటుంది, అది ఇవాళ క్లోజ్ అయ్యింది. సండే అలాంటి టైంలో వచ్చామంటే అది ఓపెన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అప్పుడు ఎక్కువ తినపోసారు కాబట్టి. సో తిన్నాక ఏమైనా దొరుకుతాయి, అదర్వైజ్ ఇక్కడ ఏం దొరకవు. వాటర్ కూడా దొరకదు ఇక్కడ, మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. వాటర్ తాగే వాటర్ కావాలంటే ఆ వాగులో వెళ్ళే వాటర్ మనం తాగడానికి పనికిరావు, అంత బాగోవు, ఎందుకంటే అందరూ మునుగుతారు కాబట్టి. సో ఇది పార్కింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చి పార్క్ చేసుకొని కార్లు, ఆటోలు, ఇలా బైక్లు చాలా వస్తుంటాయి ఇక్కడికి. ఇక్కడ ఫీజు ఉంటుంది, ఫర్ హెడ్ వచ్చి 30 రూపీస్ ఉంటుంది. సో 2 వీలర్కి వచ్చి 10 రూపాయలు, 3 వీలర్కి వచ్చి 15 రూపీస్, 4 వీలర్కి అయితే 20 రూపీస్ ఫీజు అనమాట. ఇంక మేము అవన్నీ తీసుకొని అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. బై వాకింగ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మేము ఇక్కడ మనకి ఏం కావాలో వాటర్, ఫుడ్ అండ్ ఇంకా మనకు కావాల్సిన స్టఫ్ అన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇద్దరం ఎక్కి వెళ్తున్నాము. కొంచెం వాకింగ్ కొంచెం ఎక్కాలా, మీదంతా దిగచ్చు అనమాట. వాకింగ్ కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇది ఇక్కడ బంగ్లా ఉంది కదా, ఇది పెద్ద బంగ్లా అనమాట. అంటే ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన బంగ్లా, గవర్నమెంట్ వాళ్ళది. సో వాళ్ళైతే ఇక్కడ బంగ్లా కట్టుకున్నారు అనమాట వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడన్నా ఆఫీసర్స్ వచ్చినప్పుడు స్టే చేయడానికి అలాంటి టైంలో పనికి వస్తుందని చెప్పి కొత్తగా కట్టారు. ఇది బాత్రూము, ఆ పైన ఏమో అది బంగ్లా అనమాట. చాలా పెద్దగా చాలా బాగుంది బంగ్లా కూడా. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా ఉంది అడవిలో ఉండడం వల్ల. సో ఇక్కడ నుంచి ఎవరన్నా గెస్ట్ వచ్చారంటే, ఇక్కడ గెస్ట్లు ఉన్నాను కూడా ఈ పక్కన చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి గెస్ట్ హౌస్ అనమాట. ఇది ఒకదాని పేరు హరిత అని, ఇలా గెస్ట్ హౌస్ పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే అక్కడ కనిపిస్తుంది కదా, పొగ వస్తుంది చూసారా, ఆ పొగ వచ్చే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనము అక్కడంతా బై వాకే వెళ్ళాలి, ఎట్లాంటి ఏమీ ఉండవు. ఒకప్పుడు ఇక్కడ బైక్స్ పంపించేవాళ్ళు, పంపించట్లేదు, బావిగూడ లైన్ అంటే దాని పేరు. వాళ్ళకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. అక్కడికి వెళితే మనం చూద్దాం. అంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. చూసారా ఎలా ఉందో అడవి, మొత్తం అంతా బ్యాంబో ట్రీస్, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా బ్యాంబో ట్రీస్. అడవిలో బ్యాంబో ట్రీస్ కాకుండా ఇంకేముంటాయి అంటారా, నిజమే, బ్యాంబో చాలా బాగున్నాయి. అంటే చాలా ప్రశాంతంగా బాగుంది చూడడానికి, అంతా మంచి వైబ్ ఉందన్నమాట, మంచి నేచురల్ వైబ్ ఉంది, చాలా బాగుంది. సో మేము ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ అలా వచ్చే వాళ్ళని చూసుకుంటూ ముందుకెళ్ళిపోయాము. మేము ముందుకు రాగానే ఇక్కడ ఎవరో ఆల్రెడీ మంట వేశారు, అడవిని తగలబెట్టేశారు అనమాట. సో నేను మా ఫ్రెండ్ గారు కొంచెం ఆర్పుదామని చెప్పి ట్రై చేసాము, బట్ అది ఆరలేదు, మా వల్ల కాలేదు. కానీ మేము మా వాళ్ళంత వరకు మేము అయితే ట్రై చేసాం అనమాట. ఇక్కడ చూసారా ఎలా కాలిపోయిందో అంతా. ఈ అడవి ఒకసారి తగలబడిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అది అలా అలా పాకుతూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కిందంతా ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కాబట్టి పాకుతూ వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేము. కానీ మా వాడు కొంచెం ట్రై చేశాడు, నేను కూడా కొంచెం సాయం చేశాను. చూసారా ఎలా మండిపోతుందో, ఇలా అడవి మొత్తం కాలిపోతుంటుంది. దగ్గరికి వెళ్దామంటే నిప్పు సెగ కొడుతుంది. సో దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. సో అందుకని నేను ఏం చేశానంటే, ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు గురించి అయితే దాన్ని కొన్ని వేల చెట్లు ప్రాణాలు కాపాడానికి ఒక చెట్టు ప్రాణం తీసుకున్నాను నేను. కానీ చెట్టు ఇది నీ సమయం అన్నమాట, ఇది నువ్వు కాపాడాలి. నువ్వు కాపాడబోయే ప్రాణాలు ఇవన్నీ టార్గెట్ చేసే ప్రాణం వల్ల కొన్ని వేల చెట్లు ప్రాణాలు కాపాడతాము. లెట్స్ డూ ఇట్. ఇప్పుడు ఇలా పచ్చి మంటలు ఆడతామంటే నిప్పులు చాలా వరకు ఆగుతాయి అనమాట. సో అందుకనేసి ఇలా మా ఊరు ట్రై చేసేది కానీ అవ్వలేదు. సో అందుకే ఈ పచ్చి మంటలు అయితే మేము ఆగాము, చాలా వరకు ఆగాయి.
మేమిద్దరము అడవి మండిపోతుంది కదా అని చెప్పి ఆపడానికి వెళ్ళాము. ఈ లోపల నేను పోతూ పోతూ భోజనాలు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. కోతులు మొత్తం లాక్కెళ్ళిపోయాయంట. ఎవరో చూసి చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాను. చూసారా పైకి తీసుకెళ్ళిపోయింది. మేము 2 బిర్యానీలు ఇచ్చుకున్నాము. నాకో బిర్యానీ, వాడికో బిర్యానీ. సో ఒక బిర్యానీ లాక్కెళ్ళిపోయాయంట అవి. సో ఇంకా ఒక బిర్యానీ మిగిలింది మాకు. ఇవేమో రొయ్యలు. ఎట్నో ఈ రొయ్యల ప్యాకెట్లు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మా ప్లానింగే రొయ్యలు కాల్చాలి అని చెప్పేసి కాబట్టి సో రొయ్యలు అయితే మిగిల్చాయనమాట. నాకు ఇప్పటివరకు తెలియదు అసలు కోతులు కూడా నాన్ వెజ్ తింటాయనేసి. కోతులతో పాటు కుక్క కూడా ఉంది. ఎలాగో కుక్క లాక్కోమలేదు. కుక్కని లాక్కోమంటే మనకి ప్రాన్స్ మొత్తం లాక్కెళ్ళిపోయి ఉంటది. సో ఎనీవే పోతే పోయింది. వాడికి ప్రాప్తం ఇవ్వాల. సో మనమైతే ఇప్పుడు వాగులోకి వచ్చామన్నమాట. ఇదే ఆ వాగు. ఇది కొంచెం పైకిలా అంటే వాటర్ కొంచెం ఎక్కువ ఉంటాయి. వీటిని చూడడానికే మనం రూ. 30 ఖర్చు పెట్టుకొని టైము వేస్ట్ చేసుకొని వస్తారన్నమాట అందరూ. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చివరికి వచ్చేసాము. ఎందుకంటే డిస్టర్బ్ లేకుండా ఉంటదని చెప్పేసి. ఇక్కడికి వచ్చి అయితే మనం తెచ్చుకున్న రొయ్యలను వాటిని ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేశారు. బట్ మనం ఇంకోసారి క్లీన్ చేయాలని చెప్పేసి మనతో వాటిని క్లీన్ చేస్తున్నాం అనమాట. పైన వాటికి లోపల పేగు ఉంటది. సో అది కూడా తీయాలి కాబట్టి తీస్తున్నాము. సో మొత్తం తీసి మొత్తం క్లీన్ చేసాం ఇక్కడ. ఇదనమాట వాగు వ్యూ అయితే. సో ఎక్కడైతే మనోడు క్లీన్ చేస్తున్నాడో సో మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తున్నాము. ఈ నీళ్ళల్లో చేపలు ఉన్నాయి. ఇదిగో చేపలు మేతేస్తే వచ్చి తింటున్నాయి అవి. ఈ నీళ్ళని నిండిపోయినాక అవి చచ్చిపోతాయి పాపం. ఎందుకంటే అవి పెద్దవి కాదు, పడుకొని తినరు. ఇంకా నీళ్ళు వెళ్ళిపోతే అవి చచ్చిపోతాయి. ఈలోపు వాగు వస్తే మనం కొట్టుకుపోతాయి. చూద్దాం, వాగు రావాలని కోరుకుందాము. ఎందుకంటే చేపలు బతకాలనేసి. ఇంతలో మా అయితే అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంక వీటిని తీసుకెళ్ళి మసాలా గిసాలా బాగా దట్టించి వీటికి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఈ అడవిలో మేము వీటికి వీటికి ముందుగా ఒక పొయ్యి తయారు చేయాలి కాబట్టి ఆ పక్క ఈ పక్క రాయి పెట్టి మధ్యలో అయితే ఒక చిన్న గుంట కొడుతున్నాం అనమాట. గుంట కొట్టామంటే కొంచెం నిప్పులు కిందకి వెళ్తాయి అనేసి. మా వాడు సీసా పెంకులు మటర్ చేయడానికి ఉపయోగిస్తాను తెలుసు కానీ ఇలా మట్టిలోడానికి ఉపయోగిస్తాను నాకు ఎప్పుడు తెలియదు. మా వాడు ట్రై చేశాడు అనమాట. ఇదిగో ఇప్పుడు మనం మన దగ్గర యాక్చువల్గా పెనుము అలాంటివి ఏమీ లేవు. సో తవా ఫ్రై లాగా రాక్ ఫ్రై చేద్దాం అనుకున్నాం అనమాట. సో అందుకోసమే ఈ రాయి అయితే మేము సంపాదించాము. ఈ రాయి మీద ఇప్పుడు మనం వీటిని కాల్చుకోవాలి. ఐ మీన్ ఫ్రై చేయాలన్నమాట ఏకంగా. చూద్దాం అసలు రాయి మీద ఎలా ఉడుకుతాయో లేదనేసి. నేను చాలా వీడియోస్ చూసాను, ఉడుకుతాయి. సో దాని అలాగే మేము ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నాము. వీటి కింద నిప్పు అయితే పెట్టాము. నిప్పు అయితే బాగా మండుకుంటుంది. రాయి కూడా బాగానే వేడెక్కుతుంది. సో వేడెక్కాక మాకైతే నమ్మకం వచ్చింది. అందుకే ఇంకా దీని మీద నూనె పోసి మనం తెచ్చుకున్న రొయ్యలు అయితే దీని మీద పెట్టామన్నమాట ఇలాగా. సో బాగానే కాలుతున్నాయి. కాలని చూద్దాం అసలు టేస్ట్ ఎలా వస్తుందో ఏంటనేసి చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఇంకో మా వాడు చూసారా, ఇక్కడ చైనీస్ వాళ్ళు తిప్పుతారు చూసారా, అలా తిప్పుతున్నాడు మా వాడు. రాక్ మీద చాలా బాగా ఉడుకుతున్నాయి అనమాట ఇవి. అసలు మనం మామూలుగా పెనుల మీద కలిసి ఎలా కాగుతాయో అలాగే కాగుతున్నాయి. ఎందుకంటే ఆ రాయి చాలా బాగా హీట్ ఎక్కి పగిలిపోయింది కూడా అది హీట్‌కి. కానీ వెయిట్ లేకపోవడం వల్ల అది పడిపోలేదు. బట్ పగిలింది అంతే. మొత్తానికైతే మేము దీన్ని బాగానే హ్యాండిల్ చేసాము. ఇదిగో చూసారా ఎంత బాగా మండుతుందో, బాగా ఉడుకుతుంది. అన్ని తిప్పించాము. ఒక పక్క బాగానే ఉడికిపోతుంది. సో కట్టెలు తక్కువ వచ్చేసి నేనైతే కట్టెలైతే ఇరుస్తున్నానన్నమాట. ఈ కట్టెలు గిట్లు అన్ని బాగా పెట్టి అసలు చూద్దాం ఎలా వస్తది ఏంటనేసి. ఫస్ట్ వీటినైతే మేము వాటర్‌ని ఇంకిపోవాలని చెప్పేసి లైట్‌గా నూనె పోసి వాటిని డైరెక్ట్‌గా ఏసి అలా ఉడికించామనమాట. బానే ఉడుకున్నాయి. తర్వాత మేము దాంట్లోకి మసాలా, మిరప్పొడి, కారం అన్నీ ఏసామనమాట. సాల్ట్ అన్నీ ఏసి బాగా ఉడికిన తర్వాత దించుకుంటున్నాము. సో బానే ఉన్నాయి చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటదో చూద్దాం ఇప్పుడు. ప్రాన్స్ ఫ్రైలోకి మనకి రైస్ కూడా కావాలి కదా! ఎందుకంటే మధ్యాహ్నం తినాలి కాబట్టి. సో రైస్ కూడా మేము తెచ్చుకున్నాము. అదే చికెన్ బిర్యానీ అనమాట. ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ విత్ థమ్స్ అప్. సో 3 అయితే మనం తెచ్చుకోవడం జరిగింది. చూసారా? ఈ రైస్‌లోకి ఇప్పుడు చికెన్ బిర్యానీ నంచుకొని ఫ్రాన్స్‌తో తిందాము. ఫస్ట్ టైమ్ ఏసాము. చాలా బాగా ఉడికాయి. సో సగం ఏసాము. సో ఇంకా మా దగ్గర ఉన్నాయి. అది చిన్న రాయి కాబట్టి సో దాని మీద మళ్ళీ కూడా వేసాము. ఈసారి కూడా చాలా బాగా ఉడికాయన్నమాట. సో చూసారా ఇవన్నీ మా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొని మొత్తం మాకు ఈ సైజు రొయ్యలొచ్చి మాకు రూ. 550 పడింది కిలో. సో కేజీకి ఒక రూ. 20 అనమాట. మొత్తంగా రూ. 500 అయింది. ఇవైతే చాలా బాగా ఉడికాయి. చాలా బాగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మసాలా కూడా చాలా బాగా పట్టింది. ఇంటి దగ్గర వండడానికి ఇక్కడ వండడానికి ఏం తీసుకోలేదన్నమాట. చాలా బాగా అయితే మసాలాలు, ఆయిల్ బాగా పట్టుకుంది. టేస్ట్ ప్రకారం వేడి కాకుండా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇలా అడవిలోకి వచ్చి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో మనం ఇలా చేసుకొని తినడం చాలా బాగుంది. చాలా మంచి మెమరీ అన్నమాట ఇది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది.
యాక్చువల్లీ మేము వండుకొని తినేటప్పుడు అయితే మా మా దగ్గరికి ఫాస్ట్‌లో వచ్చారన్నమాట. ఫాస్ట్‌లో వచ్చి మీరేనా అగ్గిపెట్టింది అన్నారు. అయ్య బాబోయ్! మేము కాదు అగ్గిపెట్టింది. అసలు యాక్చువల్‌గా మేము అగ్గిపెట్టి తీసుకెళ్ళలేదు. సో, అగ్గిపెట్టి కూడా తీసుకెళ్ళకుండా ఉంటే అగ్గి ఎలాగనుకున్నాము. అది మండుతున్న దాంట్లో నుంచి మేము లక్కీగా మాకు దొరికింది నిప్పు. లేదంటే మేము తెచ్చుకొని చేసుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేది కాదు. కానీ మేము అగ్గిపెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాం. కానీ మాకు దొరికింది. కావాలంటే మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి చూసుకోండి. మేము వచ్చేప్పుడు ఇంకా మేము ఆర్పాము కూడా దాన్ని. అని చెప్పేసి మేము వీడియోస్ కూడా చూపించడం జరిగింది వాళ్ళకి. వీడియోస్ అన్ని చూపించిన తర్వాత వాళ్ళు నమ్మారు. సో, నమ్మి సరే ఇక్కడ ఎక్కువసేపు ఉండకండి వెళ్ళిపోమని చెప్పేసన్నారు. టైం కూడా ఇప్పుడు 5:30 అయిపోతుంది. మనం మధ్యాహ్నం వచ్చాము. 11:00 అలా వచ్చాము. 5:30 వరకు ఉండేసి ఎంజాయ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వస్తూ మా వాడు కోతుల్ని ఆట పట్టించాడు కాసేపు. ఇగ చూసారా ఆ కోతిని ఇలా తరుముగానే అది పైకెక్కిపోయేసి ఎంత ప్రొటెక్టివ్‌గా ఉంటదో చూసారా? అది మా వాడు కూడా చెట్టెక్కుతూ ఉంటే అందులో ఎండిపోయిన కొమ్మల్ని అది కోతి అలా ఊపి ఆ కొమ్మల్ని మా వాడి మీద పడేలా చేసింది. లక్కీగా మా వాడి మీద కొమ్మలు పడలేదు. పడుంటే మా వాడికి మాత్రం సినిమా కనిపించేది. సో, అడవిలో జంతువులు అంత ప్రొటెక్టివ్‌గా ఉంటాయి. అంత ఫాస్ట్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటాయి. సో, అది గైస్ ఇవాల్టి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. మన ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా! థాంక్ యూ.